హాయ్ బ్రో. ఆయన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ షో ఒకటి నడుస్తుంది, దానిపై మీరు ఎలా చూస్తారు అసలు? అన్న దాన్ని అంటే ఇక్కడ ఫ్యాన్సే పిచ్చోళ్ళు అవుతారని అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాం మనం, అంటే ఇప్పుడు మన పవర్ స్టార్ గారి సినిమాలు నడవకున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, అల్లు అర్జున్ సినిమాలు నడవకున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసిండ్రు. సో ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉండి వాళ్ళకి ఏదో అయిందని మనమందరం కొట్టుకోవడం సరికాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ కేస్ రేపు ఫ్యామిలీస్ కాబట్టి తర్వాత వాళ్ళు మళ్ళీ కలవచ్చు, కానీ మనం కొట్టుకొని ఏం లాభం లేదు కాన. దానికోసమని వాళ్ళ కోసం కొట్టుకోవడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోనే బాబాయ్ మన నాన్న వాళ్ళు మన బాబాయ్ వాళ్ళు మన నాన్న వాళ్ళు కొట్టుకుంటేనే వాళ్ళు ఒక 2-3 డేస్లో కలిసిపోతారు. అలాంటిది వాళ్ళు హీరోలబ్బా, వాళ్ళు పబ్లిక్ కోసమైనా లాస్ట్కి కలిసిపోతారు. సో వాళ్ళ కోసమని మనం అందరం కొట్టుకోవడం అనేది సరికాదని నా ఒపీనియన్ అన్న. కానీ ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక యుద్ధమే జరుగుతుంది కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఏదో World War III సృష్టించినట్టున్నారు. వీళ్ళేమో మనం అంటే మనోళ్ళేమో అల్లు అర్జున్ ఆర్మీ, వాళ్ళేమో మెగా ఫ్యామిలీ, అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు నడుస్తుంది. సో ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ వచ్చి తను ఏ ఉద్దేశంతో అలా అన్నాడో తెలీదు, దాన్ని వీళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన ఫైర్ అవ్వడం అలా చేయడం సరికాదని నా ఫీలింగ్. మరి సాయిధరం తేజ్ ట్విట్టర్ లో అన్ఫాలో చేశారు కదా అల్లు అర్జున్. ఫాలో చేయడం అంటే అన్ఫాలో అయిపోయాడు. ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ కి 25+ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, దాంట్లో ఒక ఫాలోవర్ అవుతే మనకేం అలానే కాదు కదా, ఒక బంధంగా. మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నిహారిక ఉంది, మన ఇంటర్వ్యూలో అలా జరిగిందని అడిగితే తనకే తెలియదంట. అంటే వాళ్ళు అంతగా పట్టించుకోవట్లేదన్నా ఇలాంటి ఇష్యూస్ ని, కానీ దాన్ని మనమే ఎందుకు పెద్దగా చేసుకోవడం అనేది నేను అంటున్నా. అదే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు నచ్చినప్పుడే ఉంటాను. ఎవడైనా అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వేమంటావు? ఇప్పుడు నీకు ఎవరో మన చుట్టాల్లో ఏదో సంథింగ్ అయినప్పుడు ఏదో ఒకటి జరిగినప్పుడు పిలిస్తే నువ్వు వెళ్తావా? వెళ్ళవు. నీకు నచ్చితేనే నీకు మర్యాద ఇచ్చిన చోటే వెళ్తావు. దాన్ని అంత పెద్ద. కానీ మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మేము చేయూతనిచ్చాము, ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాక అలా మాట్లాడటం కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు అన్న గంగోత్రి నుంచి మొన్న పుష్ప కాదు సరైనోడు నా పేరు సూర్య వరకనా, నేను కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకున్నాడు, గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా చెప్తాడనా, కానీ ప్రతిసారి ప్రతి స్టేజ్ మీద అదే చెప్పలేడు కదా. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది, అలాని వాళ్ళని వదిలేయట్లేదు. అంటే తనని తాను ఒక బ్రాండ్ గా మలుచుకుంటున్నానా. అవును, ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంతా మేమంతా ఒకటేను, మీరేం ఇదవద్దని. అందరు ఒకటే అనా అంటే చెప్తున్నా కదా, చెప్పలేకపోతే మనం కొట్లాడుతున్నామని మనకు తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్తున్న మాటలని అల్లు అర్జున్ వినలేడు కానా. సో వాళ్ళు ఏం వింటారో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలీదు, దానికోసం మనం ఇంతలా గొడవ పడ్డాం. అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గట్టి వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచి మెగాస్టార్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళారు, కానీ ఒక అల్లు అర్జున్ వెళ్ళలేదు. దాని మీద అనేది లాస్ట్ క్లైమాక్స్ షూట్ నడుస్తుందన్న, జస్ట్ 10% ఉంది. సో ఆ షూటింగ్ వల్ల రాలేకపోవచ్చేమో, ఇప్పుడు మూవీ మొత్తం అయిపోయాక వచ్చి కలుస్తారేమో, మనం చెప్పలేము కానా. కానీ ఇది అన్ని అయిపోయినాక పర్సనల్ గానే ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టడానికైనా కలవచ్చు కదా అన్న. గెలిచినప్పుడు మెసేజ్ చేశాడు కానా, పర్సనల్ గా కాదన్నా, కలవాలని రూల్ ఏం లేదు ప్రతిసారి. ఇప్పుడు అల్లు అర్జున్ కలవలేదని అంటున్నాం, మిగతా హీరోస్ ఎవరు కూడా కలవలేరు కానీ ఓన్లీ పంజా వైష్ణవ్ మన దుర్గా తేజ్ అన్న ఒక్కడు వెళ్ళి ఏదో వాటేసుకొని ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని వాళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారు తప్ప ఫస్ట్ 2019 కాదు, దానికన్నా ముందు నుంచి అల్లు అర్జున్ ఎంత సపోర్ట్ చేసిండు, ఎంతమందికి పవన్ అన్న పేరు మీద ఎంతమందికి సాయం చేసిండో అందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి ఏదో మొన్న జస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడని దాని మీద ఇంతలా కాంట్రవర్సీ చేసి దాన్ని ఇంతలా ఇష్యూ చేయడం అనేది సరికాదన్న. అందువల్లే ఇప్పుడు అలా వెళ్ళటం వల్లే పుష్ప అనేది August 15th రావాల్సింది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అని అన్నారు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు బాహుబలి అన్న ఎప్పుడు అన్నారు 2015 అన్నారు, ఎప్పుడు వచ్చింది 17కి వచ్చింది. త్రిబుల్ ఆర్ 2020లో వస్తుంది అన్నారు, 2022లో వచ్చింది. అంటే ఒక మంచి కంటెంట్ మంచి అవుట్పుట్ ఇస్తున్నప్పుడు టైం డిలే అవుతుందనా, దాన్ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప. కానీ ఇలాంటి ఇష్యూస్ లేనప్పుడు ఓకే నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తారు, కానీ కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు దానికి కారణం ఇదే అంటారు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టాలీవుడ్ నుంచి మన పాన్ ఇండియా స్టార్స్ అంటే మన అల్లు అర్జున్ ప్రభాస్ అన్న ఇద్దరికి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది వీళ్ళిద్దరికే. ఒక త్రిబుల్ ఆర్ వచ్చింది వీళ్ళకి కూడా ఉంది, కానీ మరీ ఎక్కువ అంటే వీళ్ళిద్దరికి ఉంది, అల్లు అర్జున్ అన్న ప్రభాస్ అన్నకే ఉంది. సో వీళ్ళు ఎగ్జాంపుల్ మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆపినా కానీ మన తెలుగు స్టేట్స్ లో ఆపొచ్చనా, వాళ్ళకి భయపడి పెట్టట్లేదంటే ఈ స్టేట్స్ లో ఆపొచ్చు. కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు, అల్లు అర్జున్ అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. హిందీలో 100 కోట్లు కొట్టిందన్న వితౌట్ ప్రమోషన్, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ఎక్కడ చూసినా తగ్గేదే అనే డైలాగ్ చాలా ఫేమ్ అయింది కాబట్టి అల్లు అర్జున్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, బయట కూడా చాలా క్రేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో జస్ట్ ఓన్లీ మనకు పెట్టినవి వచ్చినా కానీ మిగతావన్నీ 1000 కోట్లు కొట్టే సత్తా
పుష్ప 2 దగ్గర ఉందన్న. కానీ ఈ ఇష్యూ వల్ల రేపు డిసెంబర్ 6th కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది సినిమా అది ఇది అంటున్నారు అన్న. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ చేసినా గానీ ఆగదన్న. ఎగ్జాంపుల్ మన బలగం ఉంది, ఎంత చిన్న సినిమా అన్న, మంచి టాక్ వచ్చింది, ఎన్ని అవార్డ్స్ దక్కించుకుందన్న. సో అవన్నీ పట్టించుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమన్న. ఓకే, ఫైనల్ గా ఏమని చెప్తారు అసలుకి ఈ ఇష్యూ మీద? ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకోవద్దన్న. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉందాం. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ తర్వాత చూసుకుంటారు. మనం మంచిగా ఉందాం అన్న. మన ఇంట్లో సిచ్యువేషన్స్ చూసుకుందాం, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసుకుందాం. కానీ కొట్లాడుకొని గుద్దులు ఆడుకొని అవన్నీ వేస్ట్ అన్న. ఇంకా నిబ్బగలం కాదు మనం. కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి మంచిగా ఉందాం.